అందరికీ జై భీమ్. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక విషయం మర్చాడు. మేము డప్పు కొడితేనే నీవు చచ్చిన తర్వాత నీ శవం గుంతకెళ్ళే అనే విషయం మర్చాడని చెప్పేసి ఈరోజు ఈ మీడియా బృందం మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎవరైతే ఈ పబ్లిక్ ప్లేస్లో ఈరోజు నర్సీపట్నంలో డప్పు కొడుతున్న డప్పు కళాకారుని మీద బలిసి కొట్టుకుంటున్న అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేయి చేసుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అదే ఇక్కడ ఉన్న ఈ అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాకు సంబంధించి ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నాడు, మడకసిరి ఎమ్మెల్యే. ఆయనకి ఎమ్మెల్యే హోదా, అలాగే సత్యసాయి జిల్లా ఇన్ఛార్జు, టీడీసీ బోర్డు మెంబర్. ఏంటికని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. సింగనమల ఎమ్మెల్యే గారు కూడా ఒక దళితే. ఈరోజు ఒక దళితుల మీద చేయి చేసుకుంటే ఈరోజు మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యమంత్రి గారు మీరు ఒకటే గమనించాలా, మీ చేతగాని ప్రభుత్వం ఎందుకని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇంకొక విషయం, ఈరోజు చింతకాయల అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్ ఒక దళితుల మీద డప్పు కొట్టే దళితుల మీద చేస్తే ప్రశ్నించే దాఖలాలు లేవు. ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం అంటాడు మీ చట్టాలు కొత్త చట్టాలు తెస్తామని. మీ చట్టాలు మీ చుట్టాలుగా మారిపోతున్నాయి. ఇవన్నీ వద్దు. రాష్ట్రపతి గారికి మేము ఈరోజు ఒక విషయం చెప్తా ఉన్నాం. మేడం గారికి కూడా ఈరోజు ఎవరైతే అసెంబ్లీ స్పీకర్ ఉన్నారో చింతకాయల అయ్యన్న పాత్రుని వెంటనే సస్పెండ్ చేయాలా, లేకపోతే ఇక్కడున్న కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఈరోజు మేము ధర్నా చేయడానికి, అసెంబ్లీ ముట్టడించడానికి కూడా వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్.